రాష్ట్రంలో ఒక పెనుభూతంలాగా రాష్ట్ర ప్రజల్ని కూటమి ప్రభుత్వం ఎలా పీడిస్తుందంటే కల్తీ మద్యం ద్వారా ప్రజల యొక్క ఆరోగ్యంతో చెలగటాడుతూ వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఏదైతే కల్తీ మద్యం ఉందో ఏదో ఆ బురదని జోగి రమేష్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పుయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పు, అవాస్తవం కూడా ఇది. ఎందుకంటే 16 నెలలైంది మీ కూటమి ప్రభుత్వం వచ్చి. మీరేం చేస్తున్నారు 16 నెలల నుంచి? మీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు నుంచి ఇటు వెస్ట్ గోదావరి వరకు ఎక్కడ చూసినా కల్తీ మద్యం కనబడుతుంటే దాన్ని ఏదో మీరు చేసే అవినీతిని, మీరు చేసే తప్పుని ప్రశ్నిస్తున్నారని చెప్పని తప్పుడు కేసులు పెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న పనితీరుని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒక బీసీ నేత, బలహీన వర్గాలకి ఎప్పుడు కూడా తోడుగొండే వ్యక్త జోగి రమేష్ గారి మీద ఏదో తప్పుడు ప్రచారం చేసి ఈ కల్తీ మద్యమంలో ఆయన పేరు ఉన్నట్టుగా ఏదో తప్పుడు వీడియోలు బయటికి రికార్డ్ చేసి ఏదో క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏమి చేసినా కానీ అంతిమంగా నిజమే బయటకు వస్తుంది గ్యారంటీగా. ఈ రోజుకి మీరు ఏమన్నా అధికారం ఉన్నాం కాబట్టి తప్పుడు కేసులు, తప్పుడు ఆధారాలతో ఏదన్నా కేసులు పెడితే పెట్టచ్చేమో, అంతిమంగా మాత్రం విజయం సాధించేది నిజమే అని చెప్పని మేము అందరూ కూడా తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే ఈ కల్తీ మధ్యలో కూటమి నాయకులు అందరి పాత్ర కూడా ఉంది. ఏదైతే మన తమ్మాలపల్లిలో పోటీ చేసిన జయచంద్రారెడ్డి, అతను అఫిడవిట్లోనే నాకు డిస్టరీస్ ఉన్నాయని చెప్పినప్పుడు మీకేమైనా కళ్ళు పోయినాయా? కానీ కళ్ళు పోయినాయా అంటున్నా, మీకేమన్నా అప్పుడు తెలియలేదా మీకు? అతనికి ఈ 16 నెలల తర్వాత ఇదంతా కూడా బయటికి వచ్చిన తర్వాత ఇది మీరు కడుక్కొని మాకు జల్లాలని చూస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి దీనివల్ల ఒరిగేది ఏం లేదు, దీని వల్ల నష్టం వచ్చేది ఏం లేదు. తప్పకుండా నిజం నిలకడమే తెలుస్తుంది. తప్పకుండా దోషులు కూటమిలో ఉన్న నాయకులను కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వైఫల్యాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తూ ఉండి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తట్టుకోలేకుండా ఉన్నారు. అక్రమ కేసులు, అందులో క్యాబినెట్ మినిస్టర్ చేసినటువంటి బీసీ నేత మీద ఒక అక్రమంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వం యొక్క తీరు, మీ ప్రభుత్వం యొక్క పరిపాలన, మీ నిర్ణయాలు, మీ పోకడలు. అసలు ఈ కల్తీ మద్యం కేసులో జోగి రమేష్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి? అంటే ఏదో ఎవరి మీద ఒకరి మీద నెట్టేసి వాళ్ళు 2020 నుంచి అని, 21 నుంచి అని, 23 నుంచి అని, లేకపోతే ఈ కారణం అంతా జోగి రమేష్ చేయించాడని చెప్పని అసలు ఎయిర్పోర్ట్లో జనార్దన్ ఎక్సైజ్ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళతో ఏ రకంగా మీరు వీడియో తీసి వేరే వాళ్ళ మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు? ఇదంతా ఏంటంటే ప్రజలు అమాయకులు అనుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇలాంటి తప్పుడు కేసులు నమోదు చేసినంత మాత్రాన పోరాటాలు ఆగవు అనే విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప జోగి రమేష్ మీద, లేకపోతే సీఎం ఆఫీసులో ఉన్నటువంటి అధికారుల మీద, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళ మీద తప్పుడు కేసులు నమోదు చేసేసి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనుకుంటే మీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో సర్వే చేసుకోండి. మీ నిర్ణయాలు ఏంటో, మీ పోకళ్ళు ఏంటో, మీ పరిపాలన ఏంటో. కాబట్టి జోగి రమేష్ మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కక్ష సాధింపు ధోరణి, బీసీ నేత మీద కక్ష సాధింపు ధోరణితో ప్రవర్తిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది.